ఏమదేమో వేస్తున్నావు? ఓహో, ఫ్లేవర్ కోసమా? హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు శాండీకి కుకింగ్ ఛాలెంజ్ ఇద్దాము అని చెప్తే బయట అవుట్డోర్ కుకింగ్ చేస్తా అని తీసుకొచ్చాడు. ఏంటి ఇక్కడ, ఏంటి ఎక్కడుంటుంది ఇక్కడ కుకింగ్? నేనేదో బార్బిక్యూ అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నావేమో అనుకున్నా. కుకింగ్ చేసి నీకు పెట్టాలి అంతే కదా? అవును. షూరా? ఓకే. ఓ, నాకు కనిపించింది. ఓహో, ఇదా నీ ప్లాన్? ఓ, నువ్వు తీసుకొచ్చింది ఇదేనా మెల్టింగ్ పాట్? బానే ఉంది, సర్ప్రైజ్ ఐడియా, స్మార్ట్. నువ్వు కుక్ చేయొద్దు అంతే కదా. ఈ మెల్టింగ్ పాట్ అనేది మనకి వాళ్ళు ఇక్కడ ఒక హాట్ పాట్ ఇచ్చి మనకి లైవ్ గా కుకింగ్ మనమే చేసుకొని తినొచ్చు, అలా ఉంటుందన్నమాట. డెజర్ట్ ఉంటుంది ప్లస్ మెయిన్ కోర్స్ ఉంటుంది. సో బానే ప్లాన్ వేసావులే. ఇంతకీ ఇది వాక్ ఇన్ లేదు, రిజర్వేషన్. నువ్వు రిజర్వేషన్ చేసావా? తెలుసు కదా, మనం ప్లాన్ చేస్తే ఇలాంటి ఏంటి పని తక్కువ అయ్యే లాంటి ప్లాన్లు బాగానే చేస్తావులే. స్మెల్ అయితే వస్తుంది బయటకి. మెల్టింగ్ పాయింట్ మనం ఇలా లైవ్ గా కుక్ చేసుకొని తినడం. ఆల్రెడీ చాలా మంచి స్మెల్ వస్తుంది కదా ఇక్కడ నుంచేనా వేరే దగ్గర నుంచా? ఓకే, మనకి ఇంకా 10 minutes ఉందనుకుంటా కదా. అవును. వెనకాల పార్కింగ్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి రెస్టారెంట్ ది. ఇది ఒక చిన్న షాపింగ్ కమ్ ఆఫీస్ స్పేస్ లాగా, మెడికల్ సెంటర్ లాగా ఉంది. ఇది మనకి మెయిన్ రెస్టారెంట్ ఎంట్రన్స్. చాలా బాగుంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అనమాట లోపల ఫుడ్ ట్రై చేయడం. ఇంకోటి ఏంటంటే ఈ మెల్టింగ్ పాయింట్ అనేది మనకి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో ఉంటుంది, ఫ్రాంచైజీస్ అన్నమాట. సో ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయాలంటే వేరే అక్రాస్ యుఎస్ అన్ని స్టేట్ లో ఉంది. బేసికలీ ఏంటంటే మనకి డెజర్ట్స్ కి చాలా స్పెషల్. ఇదే టేబుల్ మనం రిజర్వ్ చేసింది. దీనికి కిందనే స్టవ్ది ఎలక్ట్రిక్ స్టవ్ ఉంటుంది, పైన ఇక్కడే కుకింగ్ చేస్తాం మనం. తెలుసా ఏం ఆర్డర్ చేసినావు? నువ్వు కదా కుకింగ్ చేసేది. సరే, నువ్వు ఆర్డర్ చేయి, నేను కుక్ చేస్తా. ఇది మనకి కుకింగ్ హాట్ పాట్. దానికి వాళ్ళు ఇప్పుడు కుకింగ్ పాట్ తెచ్చి పెట్టారు, నీకు రెడీ ఉంచుడు. ఇప్పుడు మనకి కుకింగ్ కి ఇలా వాళ్ళు పాట్ ఇచ్చేస్తారనమాట. సరే, మరి నువ్వు రెడీనా? ఓకే. ఫస్ట్ అయితే మనకి మెన్యూలో 4 ఆప్షన్స్ ఉంటుంది. సాస్ ఒకటి, తర్వాత సలాడ్, మెయిన్ కోర్సు, డెజర్ట్ ఉంటుంది అనమాట. సో మనం ఏది నచ్చితే అది పిక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే చీజ్ సాస్ చేసుకోవాలి. దానికి రిలేటెడ్ చీజ్ అన్ని ఇక్కడ పిక్ చేసుకోవడానికి ఉంటుంది. సో అలా మెయిన్ కోర్సు చికెన్ ఉంటుంది అండ్ చాక్లెట్, లాస్ట్లో డెజర్ట్. యా, ఇదైతే ఐ థింక్ ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్ అనుకుంటా కదా. వేడుందా? ఓకే, దీంట్లో కింద వాటర్ వేసి డబుల్ బాయిలింగ్ మెథడ్ లో పెట్టారు. అవునవును. కుక్ టాప్ పాన్ హీట్ అవుతుంది, పొగలు వస్తున్నాయి చూడు. ఇక్కడ మనము ఫస్ట్ కుకింగ్ స్టైల్ పిక్ చేసుకోవాలి. మనకి పాట్లో కావాలంటే పాట్లో కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్ కోర్స్కి, లేదంటే గ్రిల్ చేసుకోవాలంటే గ్రిల్ పాన్ కూడా ఇస్తారు, గ్రిల్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రిల్లింగ్ ఆప్షన్ ఉంది. దాని తర్వాత మనము ఎంట్రీస్, అంటే మనకి చికెన్ కావాలా, సీ ఫుడ్ కావాలా అనేదాన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో మనకి డెజర్ట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇది టేబుల్ మీదనే ఉంది కానీ ఎక్కువ హీట్ జనరేట్ అవ్వట్లేదు. అంటే మనకి స్లో కుకింగ్ ఎలా అవుతుందో అలా ఉంది. ఇక్కడ కూర్చున్నా కానీ ఇది ఏం అంత హాట్గా ఏం అనిపించట్లే. ఇది లైట్గా వేడైంది. మనకి కుకింగ్ టాప్లో ఇట్లా ఎలక్ట్రిక్ అయితే రెడ్ అయిపోతుంది కదా, చూడు. ఏం అవ్వదు అనుకుంటా, ట్రై చేయి ఒకసారి. నేను పెట్టనా? లేదు. సో ఫస్ట్ మనకి
ఈ చెడర్ చీజ్ వాట్ చీజ్ ఇట్ ఇస్? It's a cheddar. Yep. చెడర్ చీజ్ So రైట్? it's a beer base. It's a Samuel Adams beer base. Then we got the garlic and then Uh-huh. the Wisconsin cheddar cheese. ఓకే. సో దీన్ని దీంట్లోకి వేసి మెల్ట్ అవుతుంది అనమాట. తర్వాత వెజ్జీస్ బ్రెడ్ ఇవన్నీ మనము డిప్ చేసుకొని తినాలి. ఇది స్విస్ స్టైల్. ఇట్స్ స్విస్ స్టైల్ రైట్? Yes, it's going to be, there's some Swiss in here and then medium cheddar. ఓకే. నైస్. There's sauce, mustard And, powder, and some cracked pepper. Yeah, just going eat. Just going out to eat. యా. అది చీజ్ కదా, డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేస్తున్నారు. రెడీ అయిందా? వాళ్ళు కొంచెం వేసి కొంచెం మెల్ట్ చేసి వెళ్తారు. తర్వాత మనం ఆగాలి, మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఆగి ఈ బ్రెడ్ వెజిటేబుల్స్ అన్ని దీంట్లో డిప్ చేసుకొని తినాలి. యా, డిప్ చెక్. వేడుందేమో చూసుకో. నైస్. మొత్తానికి శాండీ అయితే కుకింగ్ చేసేసాడనే ఫీలింగ్ లో వస్తున్నాడు కదా. ఇది కాదు, నువ్వు ఎంత ఎస్కేప్ అవ్వలేవు, ఇంట్లో కుకింగ్ చేయాల్సిందే. వెజ్జెస్ ట్రై చేద్దాం. బ్రాక్లీ. ఇది చీజ్ వేడిగానే ఉండాలి, కొంచెం చల్లగా అయిందనుకో మెల్ట్ అంటే హార్డ్ అయిపోతుంది, తినడానికి అంత బాగోదు. వెజ్జెస్ లో బ్రోకలీ ఇచ్చారు, పెప్పర్ ఇచ్చారు, గ్రీన్ యాపిల్ ఫ్రూట్ కూడా ఇచ్చారు. ఫ్రూట్ ట్రై చేయొకటి. గ్రీన్ యాపిల్ అది దాంతో కదా అనుకుంటా, చీజ్తో తినాలి. అవును. యాపిల్ విత్ చీజ్ బాగుంది కదా. చెప్పు, నిజంగా నచ్చిందా లేదా? అంటే ఫ్రూట్ తో చీజ్ బాగాలేదు, బట్ బ్రెడ్ తో బాగుంది. క్లాసిక్ ఈటింగ్ అంటే బ్రెడ్ తోనే తినాలి చీజ్. మొత్తానికైతే సాస్ అవగొట్టాం కదా ఫస్ట్. చీజ్, ఓ యా, చీజ్, సారీ. యమ్మీ ఉంది. నాకు వెజ్జీస్ కన్నా బ్రెడ్ తోనే బాగా నచ్చింది కదా. బ్రెడ్ బాగుంటుంది. అవును. రిఫ్రెషింగ్ డ్రింక్ వచ్చింది, అది కూడా పాట్ స్టైల్లోనే ఉంది. బాగుందా? ఎవ్రీథింగ్ ఇస్ పాట్. ఇట్స్ ఫర్ ద బ్రాత్. యూజువలీ చికెన్ వెజ్జీస్ అన్ని కలిపి మిక్స్ చేసిన బ్రాత్ ఉంటుంది ఇది, సూప్. ఇప్పుడు దీంట్లో పాటు ఇన్ బిట్వీన్ మాకు సలాడ్ ఇచ్చారు. సో సలాడ్ ఫినిష్ చేశాక దీంట్లో మనకి మెయిన్ కోర్స్ అన్ని వెజ్జీస్, ప్రాన్, చికెన్ అన్ని తెస్తారనమాట. దీంట్లో వేసి ఉడకబెట్టుకొని తినాలి. రెడీనా నీ కుకింగ్? నెక్స్ట్ మెయిన్ కోర్స్ ఇది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ హీట్ చేశారు, మళ్ళీ హీట్ ఉండాలి అని ఇక్కడ తెచ్చి పెట్టాలన్నమాట. సలాడ్ తిని చాలా రోజులైంది కదా. యా, చాలా లైట్ వెయిట్, ప్రోటీన్, గ్రీన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎగ్, లెట్యూస్, నైస్, హెల్దీ ఈటింగ్. చీజ్ తిన్నాక ఇది హెల్దీ అనిపిస్తుంది కదా. యా, కానీ ఇది మొత్తం మనకి అంత హెవీ అనిపించదు చూడ్డానికి. అంటే మనకి మెయిన్ కోర్సు ఇది మొత్తం 4 కోర్స్ ఉంటుంది, కానీ పెద్ద హెవీ అట్లా ఫీలింగ్ రాదు, లైట్ ఈటింగ్ ఉంటుంది. యా, పొగలేమో వస్తున్నాయి. ఎక్కడ నీ కుకింగ్? కుకింగ్ నేను బాయిల్ చేస్తున్నా. ఓకే, దీంట్లో ఇప్పుడు అన్ని వేసి కుక్ చేసి మీకు సర్వ్ చేస్తా. ఏముంది దాంట్లో బ్రాత్ లో చెప్పు. అవన్నీ అడగదు, సీక్రెట్ కుకింగ్ లో. చెప్పు, బ్రాత్ లో ఏముంటుంది? సాల్ట్, పెప్పర్ అనే ఉందా లేదా? సాల్ట్, పెప్పర్ అన్ని ఉన్నాయి. ఓకే, చెప్పేసి అందరు నేర్చుకుంటారు కదా, చెప్పొద్దు అందుకే. అబ్బో, సీక్రెట్ రెసిపీనా? నాకు ఈ సలాడ్ సీజనింగ్ అయితే బాగుంది కదా, నచ్చింది. దాంతో పాటు వాళ్ళు
ఇలాంటి మనకి గార్లిక్ అండ్ వైన్ పౌడర్ కూడా ఇస్తారనమాట, కానీ అవసరం లేదు, దీంట్లోనే ఫ్లేవర్స్ చాలా ఉంది, కానీ ట్రై చేయి. కానీ నాకు ఇలానే నచ్చింది. గార్లిక్ అయిపోయింది ప్లేట్. వేడి వేడిగా ఫుల్ మరలుతున్నాయి. స్మెల్ బాగా వస్తుంది. And then we have the fresh orange and lime juice. గార్లిక్, Give it that nice సిలాంట్రో, లైమ్ citrus జ్యూస్. Help you scoop up anything Okay. that falls off the skewer. It's also helpful for the vegetables. Okay. I like to throw these in the beginning and then scoop them out as I'm cooking because they do take a little longer. ఓకే I have your squash, zucchini, mushrooms, and potatoes. ఓకే These skewers. స్క్రూవర్స్. యా Then we have the వచ్చేసింది అన్ని మన రా మీట్, ష్రింప్, మన టెరియాకి చికెన్ అన్ని మొత్తము సీజన్ చేసిస్తారు. ఈ బ్రాత్ లో మనం వేసుకోవాలి వెజిటేబుల్స్, దానికి సాసెస్ ఉన్నాయన్నమాట. సో ఏంటి ఫస్ట్ వెజ్జీస్ కుక్ చేస్తావా? నీకు ట్యూనానా? టూనా అండ్ ప్రాన్స్. ఓకే, నీకోసమే కుకింగ్ ఇప్పుడు. అబ్బో. యా, ఇది జస్ట్ 1 to 2 minutes మనము దాంట్లో వేసేస్తే మొత్తము కుక్ అయిపోతుంది. ఇవి రెండు డక్. ఇది యా, ఐ డోంట్, నాకు డక్ అంత నచ్చదా? ట్రై చేద్దామంటే ట్రై చేద్దాం. లాస్ట్ లో ట్రై చేద్దాము. ఫస్ట్ ఇది సీ ఫుడ్ అయితే నువ్వు మిక్స్ చేయాలి కదా, అది స్క్రూవర్స్ కాదు. చూడు ఇక్కడ కూడా వచ్చి నేనే కుకింగ్ చేపిస్తున్నా. యా, పైకి లేపు కొంచెం. చూడు అప్పటికే ష్రింప్ ఉడికిపోతుంది. ఒక 1 minute. యా, 1 minute ఆగి తర్వాత తిందాం. మష్రూమ్ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ వెజిటేబుల్స్ కూడా. యా, కలర్ది. ఓకే. జుకినీ. జుకినీ ఇది. ఓకే. ఆలు ఏనా? ఆలు తింటావా? అవును, తింటా. ఓకే. చాలు. ఓకే. డబ్లింగ్స్ తింటావా? అన్నీ ఒకటేసారి వేసి బాయిల్ అవుతాయి. ఓకే, తిప్పు దాంతో. ఇది మీది. ఏమదేమో వేస్తున్నావు? సిలాంట్రో. ఓహో, ఫ్లేవర్ కోసమా? ఫైనల్ టచ్ అప్. ఫినిషింగ్ టచ్చా? మన మెల్టింగ్ పాయింట్ లో శాండీ కుకింగ్ రెడీ. ఏంటిది? దీని డిష్ పేరు ఏంటి? ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఇది ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూసా పేరు? టేస్ట్ అయితే బాగుంది. ఈ మొత్తము ఫ్లేవర్ అంతా ఈ బ్రాత్ లోనే వాళ్ళ దాంట్లో. 3 minutes 5 minutes ఇస్తే అయిపోతుంది. టైమర్ పెట్టుకో 5 minutes. ఆల్రెడీ రన్ అవుతుంది. ఓకే, స్మెల్ అయితే బాగా వస్తుంది. ఎంతసేపు ఇంకా? ఎలా ఉంది నా కుకింగ్ స్కిల్స్? చాలా బాగుంది. ఫాస్ట్ గా అవ్వట్లే, అది స్లో కుకింగ్ అవుతుంది అనమాట. నాకు తెలిసి ట్యూనా అండ్ ష్రింప్ అయిపోయి ఉంటుంది. ఇది ట్యూనా అయిపోయి ఉంటుంది, ష్రింప్ కూడా అయి ఉంటుంది. ఇది బట్ వెయిట్ అయింది లేదు. యా, ట్యూనా అయిపోయింది. ట్రై చేయను. బాగుందా? ఫిష్ ఉడికింది. ఓకే, మీకు షింప్ కావాలా ఫిష్ కావాలా? ష్రింప్. ఓకే. కుక్ అయిందా? కుక్ అయింది. యా, ఓకే. మొత్తం ఇలా కలర్ మారిపోయిందంటే కుక్ అయిందంటే. ట్రై ఇది ఫిష్. ఇది యా, ట్యూనా. డంప్లింగ్ కూడా జుక్ని ఇంకా అవ్వలేదు. ఆగు, ఇంకా సాఫ్ట్ అవ్వని. డంప్లింగ్ ఆగాగు, నేను ఇది తిని తర్వాత తీసుకుంటా. ఓకే. ఎప్పుడన్నా కావాలంటే చెప్పండి మేడం, వేస్తూ ఉంటాం. ఓకే, సర్వ్ చేస్తూ ఉంటాం. శాండీ డిష్ అయితే రెడీ అయిపోయింది. మొత్తం అన్ని సర్వింగ్ ఇప్పుడు.
ఫ్రై వచ్చింది కదా. యా ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయింది. మనకి డంప్లింగ్ కూడా మొత్తం కుక్ అయిపోయింది. ఏముంది దీంట్లో డంప్లింగ్లో? చికెన్ అండ్ వెజ్జీస్ అవి. ఓ చికెన్ వెజ్జెస్ డంప్లింగా. ఓకే నైస్ యమ్మీ. కట్ చేసి చూద్దాం. స్క్రూవర్తోనే తినేస్తున్నా నేనైతే. అవును యా వెరీ హాట్ ఉంది, నోట్లో కాలుతుంది. యా అట్లా తినదు, డైరెక్ట్ తినదు. పావు చాలా వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి. ఇక్కడ మనకి ఇంత వేడవుతున్నా కుక్ అవుతున్నా ఇంత కూడా వేడి అనిపించట్లే కదా. మనకి ఇంట్లో కుకింగ్ చేసినా గానీ స్టవ్ దగ్గర నిల్చుంటే మొత్తం ఇట్లా వేడి కొడుతుంది, అస్సలు వేడవ్వట్లేదు. జస్ట్ ఈ పాట్ మాత్రం హీట్ అవుతుంది అంతే. పొగలు వచ్చేస్తున్నాయి ఫుల్. ఏంటి ఏమేస్తున్నావు అది? ఓ డక్ మీటా? చూపి ఒకసారి ఎలా ఉంటుంది మీట్. నేను ఎప్పుడు డక్ తినాలా యాక్చువల్లీ, ఫస్ట్ టైం. నేను కూడా ఫస్ట్ టైం అనుకుంటా. అవునా? మొత్తం మీట్ ఇట్లా మనకి చికెన్ కాదు మటన్ కాదు అలా ఉంది కదా మీట్. ఇది వచ్చి ల్యాంబ్ మ్యారినేట్ చేశారు. కానీ ఈ రెండు కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఇదన్నీ మనకి ఈజీగా 5 minutes లోపల కుక్ అయిపోతుంది. యా మన మెయిన్ కోర్స్ అయితే అయిపోయింది. హాట్ పాట్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇలా తీసుకెళ్ళి ఆల్మోస్ట్ ఇది 1.5 hour నుంచి ఉంది వేడి, కానీ వేడిగా లేదు. నెక్స్ట్ డెజర్ట్ ర్యాపప్ చేసేద్దాం. డెజర్ట్ తిని యా ఫినితో. మన డెజర్ట్ వచ్చేసరికి Rice Krispies, marshmallows, and some fruit in the middle. alright, chocolate sauce. What is that? So it's rum. Okay. It's a flambe. Mix this out. Then we have the candied pecans. Once the flames go down, you'll be all set to enjoy. Okay, Thank you. thank you. Ooh, chocolate. Oh my God. Okay. నాకైతే ఫేవరెట్ స్ట్రాబెరీ విత్ చాక్లెట్. బాగుందా? యా చాక్లెట్. ఇది స్విస్ చాక్లెట్. యా నేను స్ట్రాబెరీ విత్ చాక్లెట్ ఇది నా ఫేవరెట్. అయ్యో ఆగు. స్ట్రాబెరీ విత్ చాక్లెట్. యా మార్ష్మెల్లో. ఓ మై గాడ్, చాక్లెట్ ఎంత బాగుంది కదా. రియల్లీ యమ్మీ, చాలా బాగుంది. ఆ టెక్స్చర్ చాక్లెట్ది తెలుస్తుంది కదా. ఇక్కడ మనకి మార్ష్మెలోస్ ఇచ్చారు, మఫిన్ ఇచ్చారు. ఇదేంటిది? ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ మనకి పఫ్డ్ రైస్ లాగా, అండ్ ఫ్రూట్స్ ఇచ్చారు. యమ్మీ డెజర్ట్. ఇది ఇంకోటి ఏమంటే మొత్తం మనకి మెయిన్ కోర్సు ప్లస్ సూప్ అండ్ డెజర్ట్ ఇవన్నీ పర్ పర్సన్ అనేలాగా. ఇప్పుడు ఇద్దరికి $125 పడింది, ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్. అన్ని మెయిన్ కోర్సు మీట్ నుంచి పట్టి డెజర్ట్ వరకు అన్ని ఇంక్లూడెడ్ ఉంటుంది. ఇట్స్ లైక్ మనకి పర్ పర్సన్ లాగా. ఇది ఒకటి ఆర్డర్ చేసుకుంటే దీనికి సపరేట్ అలా ఏముండదు. సో మనకి ఏదైనా ఇట్లా సెలబ్రేషన్స్ కి దానికి చాలా మంది ఎక్కువ వస్తారు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇంతకీ శాండీ కుకింగ్ అయిపోయింది అని చెప్తున్నాడు, కానీ ఇది నీ కుకింగ్ కాదు. నువ్వు ఇంట్లో కిచెన్ లో మటన్ గానీ చికెన్ గానీ వండితేనే మన స్టైల్లో కర్రీస్ ఉంటాయి కదా, ఇదంతా దిస్ ఇస్ నాట్ కుకింగ్. అప్పుడు నీ కుకింగ్ అవుతుంది, ఓకేనా? అప్పటి వరకు నీ ఛాలెంజ్ ఇంకా పెండింగే ఉంది. అర్థమైందా? సరే మరి కానివ్వండి. ఓకే చలో మరి.
ఇది కూడా బాగానే ఉంది, ఈ స్వీట్ ఏం లేదు బాగా.